అమిత్ షా గారు అయితే పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు తీసుకొని వచ్చారు. ఈ బిల్లు చూసి అయితే అపోజిషన్ అంతా భయపడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మా హక్కులు కాలరాస్తున్నారని అయితే చెప్తున్నారు. దీని గురించి ఎందుకు భయపడుతున్నారు, దీంట్లో ఏముంది అంతగా భయపడేంత, దీని గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. అమిత్ షా గారు తెచ్చింది అయితే 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది ఇంకా బిల్లు రూపంలోనే ఉంది. ఇది కనుక లాగా మారాలంటే ఫస్ట్ లోక్సభ, దాని తర్వాత రాజ్యసభ, తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే ఇది ఒక లాగా మారుతుంది. ఇప్పుడైతే దీన్నైతే మన అమిత్ షా గారు లోక్సభ జాయింట్ పార్లమెంట్ కమిటీకి అయితే పంపించారు. వీరు అక్కడికి ఎందుకు పంపించారంటే ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా చూడండి అని అయితే పెట్టారు. ఒకవేళ అవన్నీ జరిగి వచ్చినా కూడా బిల్ పాస్ చేయడం బీజేపీ గవర్నమెంట్కి అయితే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎందుకంటే లోక్సభలో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఉంది, అలానే రాజ్యసభలో కూడా వాళ్ళకి కావాల్సిన మెజారిటీ. ఈ బిల్లులో అయితే ఏముంది అని అంటే ఎవరైతే 5 years శిక్ష పడే అఫెన్సెస్లో ఎవరైనా 30 days వరకు జైల్లో కంటిన్యూగా ఉంటే 31 day వాళ్ళందరికి వాళ్ళు రిజైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు కనుక రిజైన్ చేయకపోతే ఆటోమేటిక్గా అదైతే రిజైన్ అయిపోతుంది వాళ్ళు ఉన్న పోస్ట్కి. అది ఈవెన్ పిఎం అయినా కావచ్చు, సీఎం అయినా కావచ్చు, యూనియన్ మినిస్టర్ అయినా లేకపోతే స్టేట్ మినిస్టర్ అయినా ఎవరికైనా ఇదైతే వర్తిస్తుంది. దీన్ని బట్టే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అయితే భయపడుతున్నారు. ఎందుకు అని అంటే ఫాల్స్ కేసెస్ పెట్టేసి మమ్మల్ని లోపలికి పంపించి 30 days వరకు మమ్మల్ని బయటికి రాకుండా వీళ్ళు ఏమైనా చేసి ఇలా మా అధికారాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని అయితే అపోజిషన్ దీని గురించి అయితే భయపడుతుంది. ఈ బిల్లు బేసిక్గా తేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్లో అయితే అరెస్ట్ అయ్యి జైలు నుంచి అయితే అతను రాజ్యాధికారం అయితే చేశారు. అట్లానే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ల్యాండ్ స్కామ్లో అరెస్ట్ అయ్యి అతనైతే జైలు నుంచి 3 yearsగా చేశారు హేమంత్ సోరెన్ గారు. ఇట్లా చాలామంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉండి అక్కడ నుంచి అయితే మన సిస్టమ్ని నడిపిస్తున్నారు. ఇది ఒక తప్పు మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ అయితే ఈ రోజు అయితే ఇలాంటి బిల్లును అయితే తీసుకొని వచ్చింది. అపోజిషన్ ఏమంటుందనంటే అంటిల్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అతనైతే ఇన్నోసెంట్ అని అయితే అంటుంది. అయితే ఇక్కడ సేమ్ థింగ్ బీజేపీ వాళ్ళు ఏం వాదిస్తున్నారంటే మేము ప్రజల వెల్ఫేర్ కోసమే మేము ఈ వర్క్ అయితే చేస్తున్నాం అని అయితే అంటున్నాం. బేసిక్గా పోలీసులు మనల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళైతే ఒక ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడైతే ఇందులో కాగ్నిజెన్స్ ఉందని తెలుస్తుందో అప్పుడైతే పర్సన్ అయితే అరెస్ట్ చేస్తారు. అప్పటి వరకు అయితే అరెస్ట్ చేయరు. ఈ అరెస్ట్ చేయడం దాని వెనకాల వీళ్ళు 30 days లోపల ఉంటే 30 days లోపల వీళ్ళైతే బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ వీళ్ళు బెయిల్ తెచ్చుకోకపోతే వీళ్ళ పోస్ట్ అయితే పోతుంది. అయితే ఇక్కడ ఏంటి, కోర్టు డిసైడ్ చేయకముందే, కోర్టు అతనికి కన్విక్షన్ ఇవ్వకముందే అతని పోస్ట్ అయితే తీసేస్తాం జరుగుతుంది. దీని గురించే అపోజిషన్ అయితే చాలా భయపడుతుంది. అయితే మన క్రిమినల్ లా ఏం చెప్తుందంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అంటే అంటిల్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఈజ్ అన్ ఇన్నోసెంట్. అంటే అతను తప్పు ప్రూవ్ అయినంత వరకు అతను ఇన్నోసెంట్ గానే మనమైతే ట్రీట్ చేస్తామని అయితే మన ప్రిన్సిపల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ బిల్లు ఏదైతే బిల్లు అమిత్ షా గారు తెచ్చిన బిల్లులో ఏమంటున్నారని అంటే 30 days లోపల మీకు కనుక బెయిల్ రాకపోతే మీరు మీ సీట్ని వదిలిపెట్టారని అయితే చెప్తున్నారు. ఇదైతే ఆ ప్రిన్సిపల్కి అయితే ఎగనెస్ట్గా ఉంది. ఇది ఎగనెస్ట్గా ఉందో లేదో మీరు కామెంట్లు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ అరెస్ట్ అయ్యి 30 days లోపల బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తే అతని సీట్ అయితే పోతుందా అంటే ఖచ్చితంగా పోదు. ఎందుకంటే బిల్లులో అయితే క్లియర్గా రాశారు కన్స్ట్రక్టివ్ 30 days అని చెప్పి. 30 days కంటిన్యూగా జైల్లో ఉంటేనే అతని సీట్ అయితే పోతుంది. లేకపోతే ఆ లోపల బెయిల్ కనుక అతను తెచ్చుకోగలిగితే అతని సీటుకి ఎటువంటి అంతరాయం అయితే కలగదు. ఇక్కడైతే అపోజిషన్ పార్టీస్ గట్టిగా వాదిస్తున్నది ఏంటి అని అంటే ఈ గవర్నమెంట్ మా మీద ఫేక్ కేసెస్ పెట్టేసి మమ్మల్ని అయితే జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా అధికారాన్ని అయితే లాక్కోవాలని చూస్తున్నారు అనేది అపోజిషన్ వల్ల గట్టి వాదన. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే మనము ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ రాస్తుంటే, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఏదైనా మనం ఒక గవర్నమెంట్ జాబ్ రాస్తుంటే మన మీద పోలీస్ కేసు ఉంటే
మీ శిక్ష పడిందా లేదా అని చూస్తారా, లేకపోతే ముందే వాళ్ళు తీసుకొని నీ మీద శిక్ష ఉంది కాబట్టి నువ్వు ఈ ఎగ్జామ్కి అర్హుడు కాదని అయితే చెప్తారు. మరి ఇది రాజకీయ నాయకులకి ఎందుకు వర్తించదు? వాళ్ళు కూడా ప్రజల వెల్ఫేర్ కోసమే కదా, గవర్నమెంట్ జాబ్ ఒక వెల్ఫేర్ కోసం చేస్తున్నారు. మరి ఎట్లా వాళ్ళు పాలన చేసేది కూడా ప్రజల కోసమే. అట్లాంటప్పుడు వీళ్ళు తప్పు చేయకుండా ఉంటామని చెప్పి ధైర్యంగా చెప్తలేదు. మా మీద ఫేక్ కేసులు పెడతారని అది ఇది అని కాకమ్మ కబుర్లు అయితే చెప్తున్నారు. ఈ బిల్కి అయితే నేను సపోర్ట్ చేస్తున్నా, మీరు చేస్తారో లేదో చెప్పండి.